రైతులందరికీ నమస్కారం అండి. మనకు ఇప్పుడు ఖరీఫ్ సీజను అయిపోవచ్చింది దాదాపుగా. ఇప్పుడు రబీ సీజన్‌లో మనకు శనగ పంటలు వేయడానికి రైతులందరూ మనకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క శనగ పంటను ఎవరైతే వేయాలనుకుంటున్నారో వారందరికీ మన గవర్నమెంటు 25% సబ్సిడీతో శనగలను ఇవ్వాలని చెప్పి వీరు నిర్ణయించారనమాట. ఇప్పుడు నేను ఏ వెరైటీలు ఎంత క్వింటాలు ఎంతకు ఇస్తారు అనైతే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. రైతులందరూ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే గనక చివరి వరకు చూడండి వీడియోను. అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోను పంపించండి. వారికి కూడా కొంచెం హెల్ప్ అవుతుందనమాట. ఫస్ట్ వచ్చేసరికి మనకు ఈ JG11 అనమాట. ఈ యొక్క వెరైటీ ఈ యొక్క రకం JG11 రకము. అలాగే NBEG 452, అలాగే NBEG 857, అలాగే NBEG 776, మరియు అలాగే అంటే లోకల్ వెరైటీస్ అనమాట. అంటే మనము రైతులు వాడుతూ ఉంటారు కదా, ఎవరి ఊర్లలో వారు అలాంటి రకాలు ఏవైనా ఈ యొక్క 5 రకాలు ఈ శనగలు సంబంధించి క్వింటాల్ వచ్చేసరికి 7,800 రూపాయలు అనమాట. ఈ గవర్నమెంట్ సబ్సిడీ 1,950 రూపాయలు పోతే మన రైతు కట్టాల్సింది వచ్చేసరికి 5,850 రూపాయలు అనమాట. అంటే ఒక 100 కేజీల ప్యాకెట్ మన రైతులు తీసుకున్నట్లయితే కనుక సబ్సిడీ పోయిన తర్వాత 5,850 రూపాయలు అయితే రైతు కట్టాల్సి ఉంటుంది ఈ 5 రకాల వెరైటీలకు సంబంధించి. అలాగే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఈ 5 వెరైటీలు JG11, అలాగే NBEG 452, 857 ఈ వెరైటీలు అంటే ట్రైబల్ రైతులకు, అలాగే ఏజెన్సీ మండలాలు అక్కడ ఉన్నాయి కదా కొన్ని, మన కృష్ణా డిస్టిక్, తూర్పుగోదావరి అక్కడ లోపల మన కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ 90% సబ్సిడీ అన్నమాట. అంటే 90% సబ్సిడీతో కేవలం 780 రూపాయలకు మాత్రమే ఈ యొక్క రైతులకు అందించాలని చెప్పి గవర్నమెంటు ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నారు. అది కూడా క్వింటాల్ అనమాట. ఒక క్వింటా వచ్చేసరికి 780 రూపాయలు మాత్రమే 90% సబ్సిడీతో. అది మన ట్రైబల్ రైతులకు, అలాగే ఏజెన్సీలో ఉన్నటువంటి మండలాలకు మాత్రమే అనమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి మన KAK2 ఇప్పుడు ఇంకొక రకమైన వేరే వెరైటీలు అనమాట. KAK2, అలాగే NBEG 810, NBEG 119, అలాగే కాబూలీ వెరైటీస్ అనమాట. ఈ యొక్క వెరైటీలు చెప్పాను కదా, ఈ 5 వెరైటీలు వచ్చేసరికి క్వింటాలు మనకు 5,850 రూపాయలే అనమాట. అంటే 25% సబ్సిడీ పోయిన తర్వాత రైతు కట్టాల్సింది 5,850 రూపాయలు మాత్రమే ఈ వెరైటీలకు సంబంధించి అనమాట. అలాగే ఈ KAK2, NBEG 810, NBEG 119, అలాగే కాబూలీ వెరైటీస్ ఇవి ట్రైబల్ ఏరియాకు అండ్ ఏజెన్సీ మండలాల్లో ఉన్న వారికి 90% సబ్సిడీతో ఈ గవర్నమెంటు ఇవ్వాలని చెప్పి అగ్రికల్చర్ శాఖ తరపున వారితో రైతు సేవా కేంద్రాల్లో వారితో ఇవ్వాలని చెప్పి రైతులకు అందజేయాలని ఈ యొక్క సబ్సిడీతో మనకు గవర్నమెంట్ వారు నిర్ణయించడం జరిగిందనమాట. అలాగే ఇప్పుడు ఇంకా ఎన్ని ఎకరాలు ఉంటే ఎన్ని ప్యాకెట్లు అంటే ఎన్ని కేజీలు ఇస్తారో అది ఇప్పుడు అయితే చూద్దాము. ఇందాక చెప్పాను కదా, క్వింటా వచ్చేసరికి 5,850 రూపాయలు అని చెప్పి. అంటే క్వింటా అంటే 100 కేజీలు అనమాట. ఇప్పుడు మనకు ప్యాకెట్ సైజు వచ్చేసరికి 20 కేజీల ప్యాకెట్ అనమాట వీరు గవర్నమెంట్ వారు రైతులకు అందించేది. అంటే 20 కేజీల ప్యాకెట్లు. ఎన్ని ఎకరాలు ఉంటే మనకు అన్ని ప్యాకెట్లు ఇస్తారు. ఇవి ఏంటంటే మనకు ఈ JG11 వెరైటీలు అంటే సపరేట్ మనకు ప్యాకింగ్ అనమాట. 20 కేజీల ప్యాకెట్ వచ్చేసరికి అర్ధ ఎకరా ఉన్నవారికి అయితే ఒక ప్యాకెట్ అనమాట. అర్ధ ఎకరా నుంచి 1 ఎకరా ఉన్నవారికి 2 ప్యాకెట్లు, 1 నుంచి 1.5 ఎకరా ఉన్నవారికి 3 ప్యాకెట్లు, అలాగే 1.5 నుంచి 2 ప్యాకెట్లు ఉన్నవారికి 2 ఎకరాలు ఉన్నవారికి 4 ప్యాకెట్లు అనమాట. అంటే ఎకరాకు వచ్చేసరికి 2 ప్యాకెట్ల లెక్కన మీకు ఎన్ని ఎకరాలు ఉంటే కనుక అన్ని 10 ఎకరాలు ఉంటే కనుక మనకు 20 ప్యాకెట్లు అనమాట. అలాగా ఎకరాకు 2 ప్యాకెట్లు, ఒక ప్యాకెట్ వచ్చేసరికి 20 కేజీలు అనమాట. కాబట్టి ఎవరైనా అన్ని రకాల వెరైటీస్ కూడా మనకు ఇలాంటి
ప్యాకింగే ఉంటుంది. అంటే 20 కేజీల ప్యాకెట్. ఎకరాకు మనకు 2 ప్యాకెట్లు అయితే రైతులకు ఇవ్వాలని చెప్పి వీరు నిర్ణయించారనమాట. వీరు గవర్నమెంట్ వారు పంపించే ఈ యొక్క శనగల్లో మనకు మాయిశ్చర్ అంటే తేమ శాతం వచ్చేసరికి 9%. అలాగే ప్యూర్ సీడ్ అనమాట. అంటే మొత్తము సీడ్ బాగా అంటే మంచి విత్తనాలు వచ్చేసరికి 98%. మనకు చెత్త ఇనర్ట్ మ్యాటర్ అంటే మనకు ఏదైనా చెత్త ఉంటుంది కదా, అది 2% మాత్రమే అంటే చాలా తక్కువ అనమాట. అదర్ క్రాప్ సీడ్స్ అంటే 5 మాత్రమే అనమాట. కేజీ సీడ్స్లో వేరే విత్తనాలు వచ్చేసరికి 5% మాత్రమే 5 ఉంటాయి. వీడ్స్ అసలు ఉండవు అనమాట. అంటే గడ్డి అసలు ఉండదు. ఇదండి ఈ యొక్క గవర్నమెంట్ వారు పంపించేటటువంటి శనగల్లో వీరు ఈ స్టాండర్డ్స్ అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మనకైతే ఒక ప్రకటన అయితే రావడం జరిగిందనమాట. కాబట్టి రైతులు ఎవరైతే రబీ సీజన్లో శనగలు వేయాలనుకుంటున్నారో వారందరూ మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రము దగ్గరికి వెళ్ళి మీ పొలం పాస్బుక్, ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని వెళ్ళి మీరు మీ యొక్క డీటెయిల్స్ని వారి అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర మీరు నమోదు చేయించుకోవాలన్నమాట. మళ్ళీ వారు వచ్చి నమోదు చేయించుకొని మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకుంటారో అంత సబ్సిడీ డబ్బులు తీసేసి మిగతా డబ్బులు కట్టేసి మీరు అయితే రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదండి ఈ యొక్క శనగలకు సంబంధించినటువంటి వీడియో. వీడియో నచ్చినట్లయితే రైతులు లైక్ చేయండి. అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోని పంపించండి, వారికి కూడా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇది మనకు NBG 857 ఒక రకానికి సంబంధించినటువంటి శనగలు అనమాట. ఇవి డ్యూరేషన్ వచ్చేసరికి 100 రోజులు మనకు పంట కాలం అనమాట. ఇవి JG11 సంబంధించినటువంటి శనగ రకము. మనము రైతులైతే ఎక్కువగా ఇవే వాడుతూ ఉంటారనమాట, JG11కు సంబంధించినటువంటివి. ఇప్పుడు వచ్చేసరికి మనకు NBG 776 రకానికి సంబంధించినటువంటి శనగ రకాలు. ఇది 105 రోజుల పంటకాలం అన్నమాట. ఇది మన విల్ట్ను తట్టుకుంటుంది, రోగాలు. ఇప్పుడు మనము ఇవి ఏంటంటే మనకు ఇవి ఆల్టర్నేట్ అనమాట. అంటే JG11 ఎవరైతే వేయకుండా వేరేది వేద్దాం అనుకుంటారో వారు ఈ యొక్క 776 రకానికి సంబంధించినటువంటి వేస్తారు. ఇవేంటంటే మనకు తెల్ల శనగలు అనమాట. అంటే కాబూలి రకానికి సంబంధించినటువంటి వెరైటీలు. రైతులు కొంతమంది ఇవి వేస్తారనమాట, తెల్ల శనగలు. ఇదండి ఈ వీడియో. థ్యాంక్ యూ.